తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. రాబోయే ఎన్నికలలో 3 రంగుల జెండా ఎగరేయాలి. ఈ పోరాటంతో మొన్న గోల్కొండ కిలా మీద 3 రంగుల జెండా ఎగరేసినాం. ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఉంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద 3 నెలల జెండా ఎగరేస్తాం. దానికి మనమందరం కష్టపడాలి. మనం కష్టపడాలి అని అంటే మనమందరం కలిసి పని చేయాలి. ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ గారు అంటున్నారు, ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో చల్లగున్నారా, ఇంట్లో వండుకుంటూరు, ఏంది నీ సంగతి అని అంటే నిన్నమననే కదా గెలిచారు, ఉత్సాహంతో దుక్కులాడి అలసిపోయి ఉన్నట్టున్నారు. అంటే అదేం కుదరదు, నువ్వు వెళ్లాల్సిందే. ముఖ్యమంత్రిగా ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు, పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది. వారి ఆదేశమే శిరోధార్యం. వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్నా. ప్రతి వారంలో రోజు రోజు మీ జిల్లా పర్యటనలు వస్తా, 17 పార్లమెంట్లలో సమావేశాలు పెడతా. వారంలో 3 రోజులు మళ్ళీ మీ రేవంత్ అన్నగా మీ మధ్యకు వస్తా, మీతో ఉంటా, మీతో కలిసి నిలబడతా, మీతో కలిసి కొట్లాడతా. బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా. మొన్నటి ఎన్నికల్లో ఓడించినాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతాం. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా. కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇంటర్వెల్ అయిపోయింది. ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. ఎవరేందో తేలుద్దాం. బిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వన్నీటు. అందుకే నేను అంటున్నా, బిల్లా రంగాలు కాదు, చార్లెస్ శోభరాజును రమ్మని అంటున్నా. మొన్న అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోర్లు వేసి బోన్లో పెట్టి బొంద పెడతాం. బోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడతామనుకున్నా. కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. ఏది పడితే అది అపోతాలు చెప్తారు. అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్పినాం. రా నాయన, మీ కుటుంబాన్ని మారిస్తే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వెల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొడతా అన్నాడు. కామారెడ్డిలో పోయి కేసీఆర్ ఓడించినవా లేదా? ఓడిందా లేదా? అందుకే మనం సచ్చినా సరే శత్రువుని చంపాలంత పట్టుదల ఉన్నోళ్ళం మనం. అందుకే రేపటి ఎన్నికల్లో మోడీ వేరు, కేడీ వేరు కాదు, రూపాలు మాత్రమే వేరు. వాళ్ళు ఇద్దరు ఒకటే, నాన్నకి బొమ్మ పొరుసు లాంటి వాళ్ళు. రేపు అప్పితప్పి ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ అవి మోడీకే ఇస్తాడు. ఎందుకంటే మారు బేరగాడు. కేసీఆర్ మీకు తెలుసు కదా, మారు బేరగాడు. ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు. మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు. మోడీ మనిషే, మోడీ తాబేదారే. ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, తెలంగాణ ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది. బీఆర్ఎస్ వేసే ఓటు మూసీలేసినట్టు అవుతుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి. ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి.
మరి మనం కష్టపడాలి అని అంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా. సిద్ధమా సిద్ధమా సిద్ధమా? మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు, హరీష్ కు, కేటీఆర్ కు సవాలు విసిరాలా? వచ్చే వారం నుంచి మొదలు పెడదామా? మొదలైనట్టేనా? కేసీఆర్ కాస్కో నీ ఆట బదలైంది, కొన ఊపిరితో ఉన్నావు. ఆయుధ కూడా నీ పీక విసికే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకందరికీ చెప్తున్నా, మనం ఇచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో 5 మందితోటి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపికగా ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా.